హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ట్రైకలర్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకోండి. ఒక గిన్నెలో 2 చిన్న సైజు క్యారెట్ ముక్కలు కోసుకుని పెట్టుకోండి. కొంచెం నీళ్లు పోసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్ రానిచ్చి మెత్తగా ఉడకనివ్వండి. కుక్కర్ చల్లారినాక మూత తీసుకుని ఉడికిన క్యారెట్ని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఒక ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో సగం వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు కాస్త మసులుతూ ఉండగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. పాలకూర ఒక గుప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకుంది ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోండి. ఒకసారి గెరిటితో 2 వైపులు తిప్పుకున్నాక 2-3 మినిట్స్ వరకే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఐస్ క్యూబ్స్లో కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందాక మనం పాలకూరని ఉడకపెట్టుకున్నాం. ఆ వేడివేడి పాలకూరని ఈ చన్నల నీళ్ళల్లో వేయాలి. దీనివల్ల పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా అదే గ్రీన్ కలర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ట్రైకలర్ ఇడ్లీల కోసం 3 గిన్నెలు తీసుకుని మనం ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకుని పెట్టుకున్నాం. దాన్ని 3 గిన్నెల్లోకి 2 గెరిటెల చొప్పున బ్యాటర్ని వేసుకోండి. ట్రైకలర్లో సాఫ్రాన్ కలర్కి ఫస్ట్ బౌల్లో 4 టేబుల్ స్పూను ఇందాక క్యారెట్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం, అది వేసుకుందాం. వైట్ కలర్ కోసం మనం ఇడ్లీ బ్యాటర్ ఉంది, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే వదిలేద్దాం. థర్డ్ బౌల్ కోసం మనం పాలక్ పేస్ట్ని తయారు చేసి పెట్టుకున్నాం, అది కూడా 2-3 టేబుల్ స్పూన్ల వరకు పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు 3 బౌల్స్లోనూ కొంచెం కొంచెం కాడికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు బాగా కలిసేదాకా మొత్తం బౌల్స్ అన్నీ బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్లు నెయ్యి వేసుకుని గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాంట్లోకి ఈ ఇడ్లీ మిక్చర్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గుంటలో క్యారెట్ మిశ్రమాన్ని వేసుకోండి. నెక్స్ట్ గుంటలో వైట్ కలర్గా ఒట్టి ఇడ్లీ బ్యాటర్ని వేసుకోండి. థర్డ్ దాంట్లో పాలక్ బ్యాటర్ని ఫిల్ చేసుకోండి. ఫోర్త్ దాంట్లో మీరు కొంచెం క్యారెట్, కొంచెం ఇడ్లీ పిండి, కొంచెం పాలక్ బ్యాటర్, ఇలా ఈ బ్యాటర్తో క్రియేటివిటీ అనేది మీ చాయిస్ అండి, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇలాగే పిల్లలు ఇష్టపడేలాగా చిన్న బటన్ ఇడ్లీల్లో కూడా ట్రైకలర్ని ఇదే పద్ధతిలో ఫిల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని దాంట్లో అడుగున ఒక 1/4 గ్లాసు నీళ్లు పోసుకోండి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లు దీంట్లోకి పెట్టుకుని మీడియం సైజ్ ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ ట్రైకలర్ ఇడ్లీ రెడీ అయిపోయింది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై బోలో భారత్ మాతా కీ జై.